రాష్ట్రంలోని రైతన్నలకు కష్టకాలం దాపురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో వరి పంట ఎండిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీటిని పట్టిస్తున్నారు. ప్రస్తుత దశలో నీరు లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులుండడంతో చేసేది లేక వాటర్ ట్యాంకర్లతో నీటిని పట్టిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని అందించడంలో విఫలమైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. మా పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్ల నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ అది ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు వేపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే రైతు రుణమాఫీ కూడా కాలేదు. నాకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకులలో అడిగితే అది మాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసా అంటని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు. మరి ఎట్లా చేసుడు? ఈ పెట్టుబడి ఏమో నాకు తిరిగి రావడం లేదు, అన్నిటికీ మునిగడం జరుగుతుంది. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చారు, ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. నీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సూత ప్రాబ్లం అవుతుంది, నీళ్ళు సూత లేవు. ఇది ఎకరం చిల్లర అవుతుంది. ఇది ఎండిపోయింది, పెట్టుబడి మీద పడేటట్టుంది. జర గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుంది.